తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలు చేయడం ఏమో కానీ ఆర్టీసీ సిబ్బందికి తిప్పలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రయాణికుల ద్వారా రకరకాల ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు ఏకంగా దాడులు కూడా చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సీరియస్గా స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ సిబ్బందికి రోజు రోజుకు భద్రత లేకుండా పోతుంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకంలో ఇప్పటికే నానా తంటాలు పడుతున్న సిబ్బందికి కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు మరింత తలనొప్పిగా మారాయి. సీట్ల కోసం జుట్లు పట్టుకొని మరీ ప్రయాణికులు కొట్టుకోవడం ఒకవైపు, టికెట్లు తీసుకోకుండా కొందరు ప్రయాణించడం ఒకవైపు, తమను ఎక్కించుకోవట్లేదని మరికొందరు ఇలా రకరకాల కారణాలు చూపించి ఇబ్బందులు పెట్టడమే కాకుండా దాడులు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి తమ బైకును ఢీ కొట్టారంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఘాటుగా స్పందించారు. నిబద్ధత క్రమశిక్షణలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఎలా విచక్షణ రహితంగా దాడులకు దిగడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక సహనంతో వారంతా విధులు నిర్వహిస్తున్నారు. కానీ దాడులు చేయడం వంటి సంఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయని, ఇలాంటి దాడులు యాజమాన్యం అసలే సహించదు. ఆవేశంలో ఈ సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురి కావద్దు అని ట్విట్టర్ వేదికగా దాడులు చేస్తున్న వారికి సజ్జనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మిత్రులకు మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.